వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన సజీవయాగ సుభోజన సంస్కారపు విందు ఎదుట సమకూడిన ప్రియులారా, సజీవయాగ సంపూర్ణతను అందుకొనుటకు సజీవయాగ శరీర రక్తములు అందించుచు ఉన్న పరవాసమును పరవశమును పరిపూర్ణముగా కలిగిన వారమై మహిమ మేఘమెక్కుదుముగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినము పెండ్లి కుమారుడు తన సజీవయాగ సాన్నిధ్యములో నుండి మనకు 2 అంశములు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 2 అంశములు జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటిది పరవాసము. పరవాసము. రెండవది ఏమిటి? పరవశము. ఏమిటో పరవాసం అంటే? పరవాసము అంటే అర్థం ఏంటంటే, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చెప్పినటువంటి మాట ఏమన్నారు అనంటే, 3వ అధ్యాయము 20వ వచనములో మన పౌరస్థితి పరలోకమందున్నది. ఏమిటి పరవాసము అనంటే, మనము ఇక్కడి వారము కాము అని అర్థం అన్నమాట. ఎవరైతే పరదేశులో వారెవరు? పరవాసము చేసేటటువంటి వారి పేరు ఏ పేరు? పరదేశులు అనేటటువంటి పేరు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయములో భూమి మీద పరదేశులమును 13వ వచనం, భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని అని రాయించారే. కాబట్టి పరదేశులైనటువంటి వారే ఎవరు? పరవాసము చేసేటటువంటి వారు. పౌరస్థితి పరలోకమందున్న వారే ఎవరు? పరవాసము చేసేటటువంటి వారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరైనా పరవాసులు ఉన్నారా? ఎవరు పరవాసులు అంటే, పౌరస్థితిని పరలోకమందు కలిగిన వారు. ఇంకా మీరందరూ స్వదేశీయులే కదా, మీ గ్రామాలకి మీ గృహాలకి. ఎవరు? మీరందరూ కూడా స్వదేశీయులే తప్ప ఎవరు కాదు, పరదేశులు కాదు. కాబట్టి ఇక్కడ పరవాసులు లేదా పరవాస
చెప్పండి, ఎవరైనా చెప్పగలమా? గుండెల మీద చేసుకొని మేము పరవాసము చేయుచున్న వారమే అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పలేము? పౌరస్థితి పరలోకమందున్నది అనిన వాక్యమును మన అనుభవములోనికి తెచ్చుకోలేకపోతున్నాం. ఇంకా భూమి మీద యాత్రికులముగాను పరదేశులముగాను ఉన్నామని ఒప్పుకోలేకపోతున్నాం. ఒప్పుకుంటే చెప్పండి, ఈ సజీవ యాగ బలిపీఠమునకు ఏం చేయబడిన వారమవుతాము? సజీవ యాగ బలిపీఠము యొక్క కొమ్ములకు కట్టబడినటువంటి వారమవుతాం. చూడండి, 118వ కీర్తన 27వ వచనములో 2వ భాగం, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో కట్టుడి. ప్రియమైన వారులారా, పెండ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, పెండ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఈ సజీవ యాగ ప్రత్యక్షతలను మనకు వరుస క్రమములో అనుగ్రహించి ఈ ప్రత్యక్షతలను ఏం చేస్తూ ఉన్నారు? రాళ్లగా మార్చి ఏం చేస్తున్నారు? సజీవ యాగ వేదికకు మనల్నే కట్టివేస్తూ ఉన్నారు. సజీవ యాగ వేదికకు మనలను కట్టివేస్తూ ఉన్నారు. అలా కట్టివేసుకోకపోతే చెప్పండి, ఏమైపోతాం? మనం అంతా కూడా సజీవయాగ సహవాసమునకు దూరమైపోతాం. సజీవయాగ సహవాసానికి దూరమైపోతేనో లోకములో మిగిలిపోయి లోకములో 7 ఏండ్ల శ్రమలలో చెప్పండి శరీర ప్రాణాత్మలను వదులుకునే వారంగా మారిపోవలసి ఉంటుంది. శరీర ప్రాణాత్మలను వదులుకునే వారంగా ఉండిపోవలసి ఉంటుంది. ఎప్పుడు? సజీవయాగ కొమ్ములకు కట్టివేయబడకపోతేనో. రైట్. ఈ క్రమములో సజీవయాగ సంపూర్ణుడైన పెండ్లి కుమారుడు మనకేం సిద్ధపరుస్తున్నారు? ఈ దినం సజీవయాగ సుభోజనములోని శరీరమును, సజీవయాగ సుభోజనములోని రక్తమును మనకి జ్ఞాపకం చేస్తూ, ఈ శరీరము మనకి చుచ్చు ఉన్న పరవాసమును, ఈ రక్తము మనకు అనుగ్రహించు ఉన్న పరవశమును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరవశమును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మన శరీర ప్రాణాత్మలను ఈ సజీవయాగ సంపూర్ణుడైన క్రీస్తు ప్రభువునకు అంటు కట్టని ఎడల, క్రీస్తు ప్రభువునకు అంటు కట్టని ఎడల చెప్పండి, ఈ సజీవయాగ ప్రత్యక్షతలలో మనకే పాలు కూడా దొరకదు.
మనకి ఏ పాలు కూడా దొరకదు. పాలు దొరకని వారికి ఏమని చెప్పుకున్నాం? ఏడేండ్ల రాకడ భాగ్యమును కోల్పోయి మిగిలిపోయి ఏడేండ్ల శ్రమకాలంలో పిగిలిపోవలసినటువంటి దుస్థితి ఎవరికి? ఈ సజీవయాగ బలిపీఠమునకు కట్టబడని స్థితిలో ఉన్నవారికి. కనుక అలా కట్టబడటానికి త్రాళ్ళేమిటి చెప్పాలందరూ? ఈ సజీవయాగ సాన్నిధ్యమునకు మనలను నడిపించుటకు పెండ్లి కుమారుడు అనుదినము అనుక్షణము ఇచ్చుచు ఉన్న ఈ సజీవయాగ ప్రత్యక్షతల పరంపరే ఆ త్రాళ్ళు. తాడుంటానికి మైలు దూరం ఉంది. తాడుంటానికి మధ్యలో ఒక చోట తెగిపోయింది. ఏం బాబు, దీనివల్ల ఏమైనా ఉపయోగమా? తాడు it is having a length of 1 mile, full 1 kilometer, but somehow it got broke at one place. Will it be useful? పూర్తిగా నో. ఈ సజీవయాగ ప్రత్యక్షతల పరంపర ఏ ఒక్క చోట డిస్కంటిన్యూ అయినా కానీ ఏం పోయినట్టే చెప్పాలి. సజీవయాగ వేదికకు కట్టబడిన స్థితిలో నుండి దూరం అయిపోయినట్టే. కట్టబడిన స్థితిలోకి దూరం అయిపోతేనో అంటు కట్టబడిన అనుభవమునకు పరిపూర్ణంగా ఎడమైపోయినట్టే. పరిపూర్ణంగా ఎడమైపోయినట్టే. అందుకే పోటు ఎక్కువ ఉన్న ఈ కాలములో పాటు ఎక్కువ పడాలా? ఏమిటి పోటు ఎక్కువ ఉన్న? ఏ పోటు? లోక పోటు, పాప పోటు, శరీర పోటు ఎక్కువ ఉన్న ఈ కాలములో ఏం చెయ్యాలా? పాటు ఎక్కువ పడాలా. సన్నిధి పాటు ఏమిటి? సంఘపాటు. ఈ పాటు ఎక్కువ పడాలా. ఈ పాటు ఎక్కువ పడకపోతే చెప్పండి, పోటులో కొట్టుకు పోవుట తప్పదు. ఆటుపోటు అంటారు కదా, ఎక్కడుంటాయి ఆటుపోటు? పోటు వచ్చినప్పుడు, ఆటు వచ్చినప్పుడేమో సముద్రం నీళ్ళు లోపలికి వెళ్తాయి, సముద్రం లోపలికి ఒడ్డు మీద నుండి. పోటు వచ్చినప్పుడు సాయంకాలం పోటు వస్తుంది, గట్ల మీదుగా కూడా పొర్లి పారుతా ఉంటది. ఆటులో ఉన్నప్పుడు వచ్చిన అలల కంటే పోటులో ఉన్నప్పుడు వచ్చిన అలలో చాలా వేగంగా ఉంటాయి. మోయ్ పోటు పెరిగింది, జాగ్రత్త, దిగమాకండి అని అంటారు. పోటు పెరిగింది, దిగమాకండి అని అంటారు. అందుకే చెప్పండి పోటులు ఎక్కువ ఉన్న ఈ కాలములో తప్పక పాటు పడవలేనో, లేకపోతేనో పాటు పడకపోతేనో పోటుతో పాటు కొట్టుకుపోతామంతే. ఎక్కడికి లాగేస్తుందో తెలియదు. ఇంకా తర్వాత చెప్పండి, భూలోక సంఘంలో సభ్యత్వం అయితే ఉంటుంది కానీ పరలోకపు ఏర్పాటులో సభ్యత్వం ఉండదని బాగా గ్రహించండి. ఉదయమే మరి ఆ వాక్యమే చదివాను. ఏ వాక్యమయ్యా అంటే జనకులే చెప్పినటువంటి వాక్యం. బైబిల్ మిషను నావ అలల చేత కొట్టబడుతూ ఉన్నది. అది మన దృష్టిలో కూడా పెట్టుకున్న వాక్యమేననుకోండి. బైబిల్ మిషను నావ అలల చేత కొట్టబడుతూ ఉన్నది. త్రాడు పురి తెగిపోక మునిపే
తెగిపోక మునిపే జాగ్రత్త పడి సన్నిధిలో ఉండండి అని అన్నారు. సండే స్కూల్కి పంపించండి అమ్మా, కిందకి పంపించండి బాబుని. చూడండి, అందుకే ఏమి రాశారు అనంటే పేతురు గారు ఆయన యొక్క పత్రికలో, 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనములో, అందువలన సహోదరులారా, 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, అందువలన సహోదరులారా, 218వ పేజీ. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును ఏంటో ఏమిటి? నిశ్చయము చేసుకొనుటకు, రూఢీపరుచుకొనుటకు. పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. ఏం చేసుకోవాలా? నిశ్చయము చేసుకొనుటకు. ఇది జనకులు రాసిన వాక్యం అన్నమాట. మరి ఎందుకో, అందుకే ఎందుకు చదువుకున్నాం ఈ వాక్యాన్ని? పోటులున్న కాలంలో పాటుపడలేకపోతే బహిరంగ సంఘంలో ఉండగలం, కానీ అవరోహణ సంఘంలో ఏమాత్రం ఉండలేం. ఎందుకు? పిలుపు విషయం జాగ్రత్తగా ఉన్నాం, కానీ ఏర్పాటు విషయమైనటువంటి నిశ్చయతను మరి జాగ్రత్తగా కాపాడుకొనుటలో అలక్ష్యంగా ఉన్నాం. కాబట్టి ఏం చేస్తాం చెప్పండి? ప్రియమైనటువంటి వారులారా, ఇవన్నీ కఠినమైనటువంటి మాటలే. ఇవన్నీ లోకపు అలల చేత కొట్టుకొని పోయి సహవాసపు తాళ్ళు త్రెంపి వేసుకున్నప్పుడు ప్రారంభంలో సంతోషంగానే ఉంటుంది. ఎందుకురా ఈ బంధకాలు అని. ఏమిటి? లోకపు అలల చేత కొట్టబడి సహవాసపు త్రాళ్ళు తెంపివేసుకున్నప్పుడు ప్రారంభంలో సంతోషంగానే ఉంటుంది. ఎందుకు? స్వాతంత్రం వచ్చినందుకు. నడి సముద్రములోనికి వెళ్ళి అలల చేత ఏడ్వబడి దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళి అప్పుడు తెలుస్తుంది ఏమిటి? సహవాసపు త్రాళ్లను త్రెంపి వేసుకున్నందుకు కలిగినటువంటి విపత్తు ఏమిటి అనేది అప్పుడు తెలుస్తుంది. అయ్యో జాగ్రత్త! బహిరంగమైన ఏర్పాటును మాత్రమే మీరు మనుషులకు కనబడవలననే భక్తిని మాత్రమే మీరు చేస్తే ఏం చేయలేరు. అసలైనటువంటి మహిమ మేఘము కొరకైన ఏర్పాటును నిశ్చయం చేసుకోలేరు, రూఢీపరుచుకోలేరు. అలా రూఢీపరుచుకోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే ఈ సజీవ యాగ బలిపీఠపు కొమ్ములకు కట్టబడి ఉండటానికి అంగీకరించకపోవడమే. అలా కట్టివేసి ఉంచేదేమిటి? సజీవ యాగ ప్రత్యక్షతల పరంపర అనేటటువంటి ఈ తాళ్ళు మనల్ని ఏం చేస్తాయి? సజీవ యాగ వేదికకి కట్టి ఉంచుతాయి. ఆ తాడు ఎక్కడైనా తెగిపోయింది, స్ట్రింగ్ ఎక్కడైనా అనుకున్నాం, అందరికీ ఉన్నాయి కదా, బంగారు దండలు లేవా? ఉన్నాయిగా. ఏమ్మా, ఒక చోట వదిలింది, వేసుకోగలవా? వేసుకోగలవా? ఎందుకో వేసుకోలేవు. ఉండి కూడా ఉపయోగం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడో తాడు గనక తెగిపోతే దండే, అదే మట్టి కాదు, దండే. కానీ దేనికి రాదు? ఉపయోగపడదు. ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ యూటిలిటీ. జాగ్రత్త. అర్థమవుతుందా? అసలు స్ట్రింగ్లోకే రాని వాళ్ళు చెప్పండి.
ఇందులో నుంచి ఒక తాడు ఉండటానికి మైలు ఉంది, కానీ ఒక చోట తెగితే ఉపయోగమా అనంటే ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. అసలు ఈ సహవాసం అనే తాళ్ళలోనికి రాకపోతే చెప్పండి, ప్రారంభంలో బాగుంటుంది, చివరికి దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు అసలు బాధ ఏంటో. ఎందుకని ప్రారంభంలో అరల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది, కానీ చివరకు అవే ఏం చేస్తాయి, తీరానికి చేర్చకుండా నడి సముద్రంలోకి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు నడి సముద్రంలో ఏం తప్పదో, తుఫాను తప్పదు. దీనికి జనకులు ఇచ్చిన ఒక హెచ్చరిక మాట ఏంటంటే, నేను ఎప్పుడు చేతులు ముడుచుకుంటానో ఆనాడు, నేను ఎప్పుడు చేతులు ముడుచుకుంటానో ఆనాడు అనేకమైనటువంటి శ్రమలు, ఘోరమైన శ్రమలు వచ్చును అని అన్నారు. ఏమిటో జనకులు చేతులు ముడుచుకోవటం అంటే, ఇప్పుడు దాకా ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా చెప్పండి, పిలుపు విషయంలోనైనా ఏర్పాటు నిశ్చయం చేసుకునే విషయంలోనైనా ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా చెల్లుతుంది. ఎందుకో చేతులు పైకెత్తారు మోషే గారు. హోరేబు కొండ మీద చేతులు ఎత్తినప్పుడు ఏం కలిగింది? ఇశ్రాయేలీలకి విజయం కలిగింది. చేతులు ముడుచుకోవడం అంటే చేతులు దించడం అన్నమాట. ఇక జనకులు చేతులు ముడుచుకుంటేనో అప్పుడు జాగ్రత్త. ఇది ముందే చెప్పారు. ఆ కాలం రాకపోవడమే ఏం చేయాలా? పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకో, రూఢీపరుచుకోవాలా. రూఢీపరుచుకున్నప్పుడు చెప్పండి, రూఢీపరుచుకున్నప్పుడు ఏం చేస్తారు? సజీవయాగా హృదయ వేదికకు చెప్పండి స్థిరముగా కట్టబడి ఉంటారు. స్థిరముగా కట్టబడి ఉంటారు. అలా స్థిరముగా కట్టబడి ఉండటానికి పెండ్లి కుమారుడు ఈ సజీవ యాగ వేదికకు మార్గమై, మార్గదర్శి అయి, మాదిరి అయి ముందు నడుచుచు ఏం చేస్తున్నారు? ఈ సజీవ యాగ సుభోజనములో విందులోనికి మనల్ని తోడుకొని వెళుతూ ఉన్నారు. తోడుకొని వెళుతూ ఉన్నారు. అయ్యా కనికరించండి. ఎందుకో ముందెళ్తూ ఉన్నావు, మోసుకొని వెళ్తున్నావు, మార్గమై వెళుతూ ఉన్నావు, మాదిరి అయి వెళుతూ ఉన్నావు, మార్గదర్శి అయి వెళుతూ ఉన్నావు. అయినా నాకు మనసు లేదు. ఏం చేయటానికి? సజీవయాగ వేదికలోనికి, సజీవయాగ సంస్కార భోజనములోనికి నీతో కలిసి వెళ్ళటానికి. నాకేమి లేదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకో చేతులు ముడుచుకునే కాలం రాబోతుంది. ప్రతి వారి లెక్క తీర్చబడే కాలం, లెక్క అడగబడే కాలం రాబోతుంది. లెక్క అడిగినప్పుడు చెప్పండి, లెక్క చూచుకున్నప్పుడు లెక్క తేల్చబడుతుంది. లెక్క తేల్చబడినప్పుడు చెప్పండి నిలబడగలమా? నిలబడలేం. ఇంకప్పుడు ఎవరు చెప్పండి? ఇంకప్పుడు ఎవరు ఆదరించేవారు? యజమానుడు లెక్క చూచుకొని లెక్క తేల్చే సమయంలో ఆదరించేవారు ఎవరైనా ఉంటారా? ఏంటయ్యా బెదిరిస్తున్నావు ఈ రోజున?
బెదిరించటం లేదు. జనకుడు 1975 సంవత్సరంలోనే చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ? అక్షరాల 50 years, 50 సంవత్సరాల క్రితం జనకుడు చెప్పిన మాట నేను ఎప్పుడు చేతులు ముడుచుకుంటానో. ఎందుకు? దానికి ముందే ఏం చెప్పారంటే, ఇప్పుడు బైబిల్ విషయంలోని వారు చెప్పండి సన్నిధి చేయటం మానివేశారు. ఏ కాలాన్ని బట్టి? పోటు ఎక్కువైనటువంటి కాలమును బట్టి. లోకం పోటు ఎక్కువవుతుంది, శరీరం పోటు ఎక్కువవుతుంది, సంసారం పోటు ఎక్కువవుతుంది, పాపం పోటు కూడా ఎక్కువవుతుంది. ఈ కాలంలో చెప్పండి సన్నిధి చేయటం మానివేశారు. నేను ఎప్పుడు చేతులు ముడుచుకుంటానో అప్పుడు చెప్పండి ఆనాడు ఏమన్నారు? అనేకమైన శ్రమలు, ఘోరమైనటువంటి శ్రమలు. ప్రియమైన వారులారా, ఇది బెదిరించడం కాదు, కానీ జనకుని మాటను మీ జ్ఞాపకం చేసి పోటు ఎక్కువైన కాలంలో పాటు పడటం మానివేయకండి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా మానివేయినప్పుడు పోటు ఎక్కువైన కాలంలో పాటుపడే వారికి మాదిరి అయి ఉన్న పెండ్లి కుమారుడు, మార్గదర్శి అయి ఉన్న పెండ్లి కుమారుడు, ముందు నడుచుచున్న పెండ్లి కుమారుడు, మోసుకొని వెళ్ళుచున్న పెండ్లి కుమారుడు కనబడతారు. జాగ్రత్త. ఎవరికి? పాటు మానని వారి. పాటు మాని వేసావా? మోసుకొని వెళ్తున్న ఆయన కనపడ్డావు, ముందు నడుస్తున్న ఆయన కనపడ్డావు, మార్గమై ఉన్న ఆయన కనపడ్డావు, మాదిరి అయి ఉన్న ఆయన కనపడ్డావు, మార్గదర్శి అయి ఉన్నటువంటి ఆయన కూడా ఏం కనపడతాయి? పోట్లేక ఆ పోటయ్యా, అదయ్యా, ఇదయ్యా. అందుకే పెళ్లి కుమార్తెకి ఏముండకూడదు? సాకులు ఉండకూడదు. సాకులు లేనిదే పెళ్లి కుమార్. సాకులు ఉన్నాయని అంటే నువ్వు పెళ్లి కుమార్తె కానంటే లెక్క. సాకులు ఉన్నాయంటే అంటే లెక్క. సరే, ఇక వెళ్దాం. ఎక్కడికి? మాదిరి అయి ఉన్న పెండ్లి కుమారుడు, మార్గమై ఉన్న పెండ్లి కుమారుడు, మార్గదర్శి అయి ఉన్న పెండ్లి కుమారుడు, ముందు నడుచుచున్న పెండ్లి కుమారుడు, మోసుకొని వెళ్ళుచున్న పెండ్లి కుమారుడు, నిన్ను తీసుకొని వెళ్ళుచు ఉన్న సజీవయాగా సుభోజన శాలలోనికి వెళ్దాం. ఆ సజీవయాగ సుభోజన విందులో, సజీవ యాగ సంస్కార విందులో, సజీవ యాగ సుభోజన శాలలో పెండ్లి కుమారుడు ఏమి సిద్ధం చేశారు? నీకు నాకు పరవాసమనిచ్చుచున్న శరీరాన్ని సిద్ధం చేశారు. ఏం చేశారు? పరవాసమనిచ్చుచున్న శరీరాన్ని. 2, పరవశము చేయుచున్న రక్తమును సిద్ధం చేశారు. కావాలంటారా ఈ 2? ఇదేందయ్యా? ఉన్న ఊర్లోంచి వెళ్ళకూడదాం అనుకుంటున్నావా? నన్ను పరవాసముని చుట్టూ ఉన్న శరీరాన్ని ఇస్తూ ఉన్నారని చెప్తున్నావు. ఏమి నేను ఇంట్లో నెమ్మదిగా ఉండకూడదా? అందుకే ఇది వెంబడించే వారి స్వరం కాదు. ఎవరు మాత్రమే వెంబడించగలరు? సజీవయాగ ప్రత్యక్షతల పరంపరలనేటటువంటి త్రాళ్లతో ఎవరైతే ఈ సజీవ యాగ వేదికకు కట్టబడతారో వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు. నో రోప్, నో కంటిన్యూటీ. తాడు దిగిందా? చెప్పండి, చెప్పలేదా? ఎవరు ప్రసంగి గారు చెప్పలేదా? 12వ అధ్యాయంలో ప్రసంగి గారు 12వ అధ్యాయంలో ఏమని చెప్పారు? జాగ్రత్త, ఏ కాలం రాబోతుంది?
ఏ కాలం రాబోతుంది? ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె. అయ్యో, విడిపోయే కాలం వస్తుందయ్యా. ఈ విడిపోయేటటువంటి కాలములో, ఈ ధార యొద్ద తాడు తెగిపోయేటటువంటి కాలములో చెప్పండి, ఈ సజీవయాగ సంస్కారపు విందులోని, సజీవయాగ సుభోజన శాలలోని ఈ శరీర రక్తములు నాకెంతో అవసరమయ్యా. ఈ శరీర రక్తాలు నాకెంతో అవసరం. ఆ శరీర రక్తాలు ఏమై ఉన్నవి అనంటే చెప్పండి, పరవాసముని చుచ్చు ఉన్నటువంటి శరీరము, పరవశము చేయించు ఉన్న తము. కనుక ఈ రెండు మాటల ఎదుట పరవాసములోనికి వచ్చిన వారే పరవశము కాదు. అంటే ఆల్ సింపుల్. పరవాసములోనికి వచ్చిన వారే పరవశము కాగలరు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆ పౌరస్థితి మీద దృష్టి పెట్టుకుంటారు? ఎంతమంది యాత్రికులము పరదేశులమని అనుకుంటారు? దేని కొరకు? పరవాసమునిచ్చుచున్న శరీరమును పుచ్చుకొనుట కొరకు. అయ్యా కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. ఎందుకో భూ సంబంధమైనటువంటి వాటి మీదే మనసు పెట్టుకున్నటువంటి వారు రాయాలి మాటలు. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్నటువంటి వారు తాము సిగ్గుపడవలసిన వాటి విషయమై అతిశయించుదురు. పెద్ద అక్షరాలతో రాసి ఇంట్లో కట్టుకోవాలా, గుండెలకు కట్టుకోవాలా. ఏమని? భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకొని వారు. భూ సంబంధమైన వాటి మీదే. చేతులు లేవా, పెన్ను లేదా నీకు? గుమ్మడికాయలు కూర్చుంటే ఉపయోగం లేదు నాయన. తీసుకో, పెన్ను తీసుకో, రాసుకో. భూ సంబంధమైనటువంటి వాటి మీదే. బాధపడకండి, ఆన్లైన్లో చూసేవారు. అయిన వారినే నేను తిట్టేది, కాని వారిని తిట్టడం ఎక్కువ. చెప్పండి, భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని వారు తాము సిగ్గుపడవలసిన వాటి అందే అతిశయించువారు. ఏ విషయంలో అయితే సిగ్గుపడాలో వాటి విషయంలో ఏం చేస్తారు? ఏంటి అతిశయించడం? సిగ్గుపడవలసిన వాటిలో అతిశయించడం ఏంటి? నేను వరుసగా 4 వారాలు బానేసాను. సంతోషం కదా? అసలు ఈ సంవత్సరం అంతా క్రమాలు ఎగరగొట్టేసాను. అరే పండగ కదా, ఏమిటివన్నీ? సిగ్గుపడవలసిన వాటి మీద చాలా సంతోషం, చాలా సంతోషం. జాగ్రత్త. ఏమిటిది చెప్పండి? భూ సంబంధమైనటువంటి వాటి మీదనే మనసు పెట్టుకున్నటువంటి ఈ స్థితి ఏం చేస్తుంది చెప్పండి? ఈ యొక్క పరవాసమునకు దూరం చేస్తుంది. పరవాసమునకు దూరమైన వారందరూ కూడా పరవశమైన స్థితికి పూర్తిగా ఎడమైపోతారు. పరవశము కాకుండా జనకులు అన్న మాట. బైబిల్ మిషన్ వారు ప్రతి ఆదివారము కూడా యోహాను వలె ప్రతి ఆదివారం ఏం కావాలట? కనీసం గుడి వశమే కావట్లేదే, కనీసం పాద్రి గారు నడిపించే ధ్యాన వశమే కావట్లా. ఇక పరవశం ఎప్పుడు అయ్యేది? ఎందుకు? ధ్యానానికే ఏమ్మా మనసు లేదు రావడానికి. తగాదాలు ఏమి పంచాయతీలకైతే మనసు ఉండదు 2 దాకా కూర్చోవడానికి. నెలకు ఒక రోజు వస్తారు కాటన్ మిల్ నుంచి, ఆర్చుకొని తీర్చుకొని 11 వస్తే ఏమన్నా అలా నేను పెద్దవాళ్ళం ఏమన్నా మాకు మమ్మల్ని ముందు వాళ్ళే పెద్దవాళ్ళే
కానీ నెలకోసారి వచ్చేది కూడా ఎప్పుడుకో వస్తే ఏమైపోయినట్టు చెప్పండి. కోర్టులో కొట్టుకుపోయిన వారే మీరు. జాగ్రత్త జాగ్రత్త. ఎప్పటికప్పుడు మీ అంతరంగాన్ని నూతన పరుచుకోలేదా? మీ అంతరంగాన్ని నూతన ఉత్సాహముతో నింపుకోలేదా? నూతన ప్రేమతో నింపబడలేదా? ఏమైపోతారు మీరు? పరవశమైనటువంటి స్థితికి దూరం అయిపోతారు. జనకులు ప్రతి ఆదివారము కూడా బైబిల్ మిషన్ వారు ఏం కావాలన్నారు? కనీసం ఆరాధన వశమే కాలేదు కదా, అందుకని అనాల్సి వచ్చింది ఆ మాట. ఆరాధనకే రాలేం, ఇంకా పరవశమైన స్థితి ఎక్కడ చెప్పండి? వాక్యోపదేశానికే మనం అందుకోలేకపోతున్నాం, ఇంకా పరవశమైన స్థితి ఎక్కడ? ప్రియమైన వారులారా, జనకుని ప్రతి మాటను కూడా ఏం చేయాలి చెప్పండి? మనసులో ముద్రించుకోవాలి. లేకపోతే ఈ కడవరి కాలపు చెప్పండి, ఈ కడవరి కాలపు విపత్తులను మనం దాటలేనప్పుడు ఇది తప్పదు. ఏమిటి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం తప్పదు, సిగ్గుపడవలసిన వాటి మీద అతిశయించడం అంతకంటే తప్పదు. రైట్. ఇక కొద్దిగా ఈ వివరంలోనికి వెళ్ళి, వివరం అంటే ఇదంతా కూడా దిస్ ఇస్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ అన్నమాట, నేపథ్యం. ఈ నేపథ్యంలో పెండ్లి కుమారుడు తన సజీవయాగ సంస్కార విందులో, తన సజీవయాగ సుభోజనశాలలో మనకిస్తూ ఉన్న చెప్పండి ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మనోనేత్రాలతో చూస్తూ మనసానందముతో ఏం చేద్దాం? పుచ్చుకుందాం. మొట్టమొదటిది, సజీవయాగ బలిపీఠమునకు కట్టబడి ఉండుటకు. సజీవయాగ బలిపీఠమునకు కట్టబడి ఉండుటకు. పరవాసమునిచ్చుచున్న శరీరం. ఏమిటి శరీరం? కట్టబట్టడానికి త్రాళ్ళు ఏమని చెప్పుకున్నాం? సజీవయాగ ప్రత్యక్షతలు. ఈ సజీవయాగ ప్రత్యక్షతలన్నీ కూడా నీకు అందించటానికి నీకు ముందుగా వెళుతూ ఉన్నవారెవరు? పెండ్లి కుమారుడు. ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క ముడి వేసుకుంటూ, అంటే చేపలు పట్టేవారు ఎలాగునైతే వల వేస్తారో అక్కడక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఆ వల కొట్టుకొని పోకుండా దాన్ని వారి యొక్క పరిధిలో ఎలాగునైతే వాళ్ళను దించుతారో క్రిందికి, ఎంతవరకు దించుతారు? కొట్టుకుపోతుందా? కొట్టుకుపోదు. అలాగే వారు ఎలాగైతే వారి వలను వారి మేరలో స్థిరపరుస్తూ ఉన్నారో, పెండ్లి కుమారుడు కూడా ఈ సజీవ యాగ వేదిక మీదకు నిన్ను తోడుకొని వచ్చే క్రమములో ఏం చేస్తూ ఉన్నారు? ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క ముడి వేస్తూ ఉన్నారు. ఎందుకో? ఈ సజీవ యాగ వేదికకు చెప్పండి నిన్నే కట్టి ఉంచుటకు. కాబట్టి సజీవ యాగ బలిపీఠమునకు కట్టబడి ఉండుటకు. ఈ శరీరం ఏం చేస్తూ ఉన్నది? నీకు పరవాసమునిచ్చుచు ఉన్నటువంటి శరీరం. చెప్పాలి, ఆత్మీయ తండ్రి 5 కాండాలని 5 మాటల్లో చెప్పారు. 5 కాండాలని తీసేయాల, నిద్ర వస్తుంది లేకపోతే. 5 కాండాలని 5 మాటల్లో చెప్పారు. పడిపోయిన మానవుడా పైకి లేచి రక్షణ అందుకో. ఆదికాండ స్వరం. పడిపోయిన మానవుడా పైకి లేచి రక్షణ అందుకో. రక్షణ అందుకున్న మానవుడా లోకమును విడిచిపెట్టు. ఇది నిర్గమాకాండం. అంటే మొట్టమొదటిదేమో పడిన మానవుడా పైకి లే. రెండోది పైకి లేచిన మానవుడా లోకమును విడిచిపెట్టు. ఇది నిర్గమాకాండం.
మూడవది, లోకమును విడిచిపెట్టిన మానవుడా ప్రభువును ఆరాధించు. ప్రభువును ఆరాధించు. లేవియ కాండం ఇది. ప్రభువును ఆరాధించిన మానవుడా పరలోకపు జీవ గ్రంథములో పేరెక్కించుకో. ఆదికాండ స్వరం ఏంటి? పైకి లే. పడిపోయిన మానవుడా పైకి లే. లేచిన తర్వాత అక్కడే ఉండమాక. లోకమును ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచి లే, బయలుదేరు, లోకమును విడిచిపెట్టు. మూడవది, లోకమును విడిచిన మానవుడా ప్రభువును పూజించు, ఆరాధించు. ప్రభువును ఆరాధించిన తరువాత పరలోకపు జీవ గ్రంథములో పేరెక్కించుకో. ఇది సంఖ్యాకాండం. పరలోకపు జీవ గ్రంథంలో పేరెక్కించిన తరువాత ప్రభు చేసిన కార్యములను మరలా నెమరు వేసుకో. ప్రభు చేసిన కార్యములన్నిటినీ మరలా నెమరు వేసుకో. ఏమిటది? ద్వితీయోపదేశకాండం. ద్వితీయ అంటే రెండవ, ఉపదేశం అంటే మరలా ఉపదేశం చేయి. నెమరు వేసుకో. ఎలా పడ్డావో, ఎలా పైకి లేపారో, ఎలా లోకము నుండి విడిపించారు, ఎలా ఆరాధన నేర్పించారు, ఎలా పేరెక్కించారు, వీటన్నిటినీ నెమరు వేసు. మరలా నెమరు వేసు. మరలా నెమరు వేసు. ఎందుకు ఈ 5 మాటలు చెప్తూ ఉన్నాం మనం? 5 మాటలు ఎందుకు చెప్తూ ఉన్నామయ్యా? పరవశమునిచ్చుచూ ఉన్నటువంటి శరీరమును పుచ్చుకొనుట కొరకు. ఎందుకు? పరవాసమునిచ్చుచూ ఉన్న శరీరమును పుచ్చుకొనుట కొరకు. ఏంటి పరవాసం అంటే? అయ్యా నేను లోకానికి కట్టబడి లేను, నేను శరీరానికి అంటే సంసారానికి కట్టుబడి లేను, నేను పాపము యొక్క కట్టుబాట్లలో లేను. ఏమిటిది? ఈ 3 డిక్లరేషన్స్ మీద సంతకం పెట్టడమే పరవాసములోనికి వచ్చిన స్థితి. ఏమిటి? శరీరము యొక్క లోకము యొక్క శరీరం అంటే ఏమని చెప్పుకున్నాం? సంసారము యొక్క కట్టుబాట్లలో నేను లేను, లోకమునకు కట్టబడి ఉండలేదు నేను అని ఈ 3 మీద మనం ఎప్పుడైతే, మరలా ఇంకోసారి వినండి ఆ వరుస క్రమాన్ని, ఎప్పుడైతే మనం సంతకం పెట్టగలమో అప్పుడే ఎందులోనికి రాగలం? పరవాసము చేయుచు ఉన్నటువంటి స్థితిలోనికి. పరవాసము చేయుచు ఉన్న స్థితిలోనికి వచ్చినప్పుడే చెప్పండి మనకు ఈ సజీవ యాగ సహవాసమే సంపూర్ణంగా దొరుకుతుంది. కనుక పరవాసముని చూచు ఉన్న ఈ శరీరమే ఏం చేస్తూ ఉన్నది? సజీవ యాగ బలిపీఠమునకు కట్టబడి ఉండేటట్లుగా చూస్తుంది. రైట్. ఒకటేమో కట్టబడిన స్థితి, ఇంకోటేమో కట్టబడిన స్థితి, కట్టుబాట్లలో ఉన్నటువంటి స్థితి. అమ్మా రైట్, సరే. కనుక వాటిని మరలా వింటే మనకు బాగుంటుంది. రైట్. తర్వాత సజీవయాగ సాన్నిధ్యములో వధించబడి ఉండుటకు. మొట్టమొదటిదేమో కట్టబడి ఉండుటకు, రెండవది సజీవయాగ సాన్నిధ్యములో వధించబడి ఉండుటకు పరవశము చేయుచున్న రక్తము. ఇక దీన్ని మీరే వివరించుకోవాలి. సజీవయాగ సాన్నిధ్యములో వధించబడి ఉండుటకు పరవశము చేయుచున్న రక్తము. అయ్యా ఈ శరీర రక్తాలు నాకు ఇవ్వయ్యా, ఈ శరీర రక్తాలు నాకు దొరికితే
ఏ కట్టుబాట్లు పనిచేయవు, ఏ కట్టబడిన స్థితి నా మీద ఉండదు, ఏ కట్టుబాట్లకు నేను లోబడిపోయినటువంటి స్థితి కూడా ఉండదయ్యా. కట్టుబాట్లు ఉండవు, కట్టబడిన స్థితి ఉండదు. ఇంకా సరే, కనుక ఏమని చెప్పుకుందాం పెళ్లి కుమారునితో? అయ్యా, ఈ యొక్క సజీవ యాగ సాన్నిధ్యములో వధించబడినటువంటి స్థితిలో ఉండుటకు పరవశము చేసుకొనుచున్న నీ రక్తమును నాకు అనుగ్రహించుమయ్యా అని వేడుకుందాం. అప్పటికేమీ పని చేయవు. ఏం పని చేస్తుంది? పరవశమైపోయినటువంటి స్థితే పనిచేస్తుంది. తరువాత చెప్పండి, సజీవయాగ సాన్నిధ్యములో కట్టబడి ఉండుటకే ఇష్టపడలేని వారలారా వధించబడి ఉండుటకి ఇష్టపడగలరా? ఉండలేరు. ఏంటి? సజీవయాగ సాన్నిధ్యములో కట్టబడి ఉండుటకు ఇష్టపడలేని వారలారా సజీవయాగ సాన్నిధ్యములో వధించబడి ఉండుటకు ఇష్టపడగలరా? పడలేదు. కట్టబడటమే కష్టమైపోతే వధించబడి ఉండటానికో? చెప్పండి, ఎవరా గొర్రె పిల్ల? వధించబడినటువంటి గొర్రె పిల్ల కాదా? రైట్. అందుకే మీరే ఆ వివరం అంతా మీకే వదిలేస్తా ఉన్నారు. 2, సజీవయాగ సంతోషములో సంపూర్ణమైన పాలు దయచేయుటకు. సజీవయాగ సంతోషములో సంపూర్ణమైన పాలు దయచేయుటకు పరవాసముని చూచు ఉన్న శరీరం, పరవాసము నిచుచు ఉన్న. అయ్యా, ఈ శరీరం ఏ పరవాసముని చూచు ఉన్నదో ఆ పరవాసం కొరకు అన్నిటి నుండి వేరు చేయి నన్ను. అన్నిటి నుండి, జబ్బుల నుండి వేరు చేయి, ఆటంకాల నుంచి వేరు చేయి, అప్పుల నుండి వేరు చేయి. ఇంకా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట, తలంపులకు తాళం వేయండి అని అన్నారు. ఏమన్నారు? తలంపులకు తాళం వేయండి అన్నారు. ఇంకో మాట, మీ రక్తములో జీర్ణమయ్యేటంతగా దైవ సన్నిధి చేయండి అని అన్నారు. ఏంటి? రక్తములో జీర్ణమయ్యేటంతగా దైవ సన్నిధి. అంటే ఈ దైవ సన్నిధి అనేది ఒక తిన్న మాంసం కూర అనుకోండి, చేపల కూర అనుకోండి. ఏమవుతుంది? ఈ చేపల కూర సాయంత్రానికి అంతా జీర్ణమవుదా? అయిపోదా? రక్తంలో జీర్ణమవుదా? ఎన్నిసార్లు జీర్ణమవుతుంది? ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? దైవ సన్నిధి ఎన్నిసార్లు జీర్ణమవుతుంది? ఎక్కడ? అయ్యో, ఎక్కడున్నాం అసలు? సన్నిధి వెళ్ళటం రావటమే కదా. సన్నిధి అంటే ఏంటి? వెళ్ళానా వచ్చానా ఇంతవరకే తప్ప. చెప్పండి, రక్తములో దైవ సన్నిధి జీర్ణమయ్యేటంతగా నేను ఆ సన్నిధిని అనుభవించిందేనాడు. అయ్యో, కనికరించండి అయ్యా. ఎక్కడున్నాం అయ్యా? నిజమే, నేనే నా తలంపులకు కూడా ఏం చేయాలి? తాళం వేయాలి. తాళం వేయాలంటేనో చెప్పండి, పరవాసములోనికి రావద్దా? ఈ పరవాసములోనికి వచ్చిన వారికి ఇంకేం లేవు. అప్పులు లేవు, ఆటంకాలు లేవు, ఆపదలు లేవు, అనాలోచనలు లేవు, అశ్రద్ధలు లేవు, అజాగ్రత్తలు లేవు. ఎందుకో? పరవాసం ఏ విధమైనటువంటి ఇది కూడా లేదు. ఆ మాటకి చెప్పుకున్నాం అన్నమాట. ఆ మాట ఏ మాట?
పరవాసములోనికి వచ్చిన వారికి ఏ భాగ్యం దొరుకుతుంది? పరవాసంలోనికి వచ్చిన వారికి తలంపులకు కూడా తాళం వేసేటటువంటి భాగ్యం దొరుకుతుంది. అయ్యో క్షమించయ్యా, ఎక్కడున్నాం? ఇంటికి తాళం వేయడం అంటే తెలుసు, కానీ తలంపులకి తాళం వేయడం అంటే ఏం తెలుసు? సన్నిధిలోనికి రావడం అంటే తెలుసు, కానీ కంఠంలో జీర్ణమయ్యేటంతగా సన్నిధి చేయడం అంటే ఏం తెలుసు? నాయన ఏమనిపిస్తున్నాను ఈ సన్నిధిని. ఇవన్నీ ఆత్మీయ తండ్రి రెవరెండ్ సోమయ్య గారు చెప్పిన మాటలు. ఓ చిన్న శేషం మిగిలింది అంత పోంగా. ఎప్పుడో 91వ సంవత్సరంలో ఎండాకాలం సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు రాసుకున్న చిన్న నోట్స్ మాత్రమే మిగిలింది. అన్నీ పోంగా శేషం ఒక్కటున్న చాలులే తండ్రి జీవితానికి అని అనుకుంటూ అందులోని విషయాలు చదువుతూ ఉంటే ఈ లోతైన గంభీరమైనటువంటి మాటలన్నీ కూడా కనబడతా ఏం చేస్తూ ఉన్నాయి? నెమరు వేసుకో, నెమరు వేసుకో, నెమరు వేసుకో అనే మాటని మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుకనే పరవశమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి ఏం కావాలి? ఆత్మ పరవశం కావాలంటే శరీరం ఏం కావాలి? ఇప్పుడు ప్రూఫ్ చెప్పేయండి. పద్మస్సు అనేటటువంటి పరవాసములోనికి యోహాను గారి శరీరం వెళ్లకుండా ప్రకటన ప్రత్యక్షతను అందుకునేటటువంటి పరవశం దొరుకుతుందా? దొరకదు. ఎఫెసులోనే ఉన్నారు ఆయన, సంఘాల మధ్య ఉన్నారు, విశ్వాసులతోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళకుండా? పద్మసు ద్వీపం అనేటటువంటి పరవాసములోనికి వెళ్లకుండా పరవశమైన స్థితి దొరుకుతుందా? మరి కనీసం గుళ్ళోకి రావడానికే ప్రాణం పోతుంది, ఇంకా పరవాసం అనేటువంటి స్థితిలోకి ఎప్పుడు? జాగ్రత్త, 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 జాగ్రత్త. ఎందుకో సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తగా. ఎందుకో మామూలు జాగ్రత్త సరిపోదా? మరి జాగ్రత్తగా ఉండకపోతే ఏమో నిశ్చేతలో నుండి తప్పిపోవచ్చేమో, పిలుపులో నుండి చెప్పండి జారిపోవచ్చునేమో. అందుకే మరి జాగ్రత్తగా ఉండండి, మరి జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. రైట్. సజీవ యాగ సంతోషంలో సంపూర్ణమైన పాలునిచ్చుటకు పరవాసము నిచ్చుచూ ఉన్న శరీరం. తరువాత సజీవ యాగ సమైక్యతలో పరిపూర్ణము చేయుటకు పరవశము చేసుకొనుచున్న రక్తము. అయ్యా, ఈ సజీవ యాగ సంతోషములో ఏం కావాలి? నాకు సంపూర్ణమైన పాలు కావాలి. లేదా వాక్యంలో ఏమని 16-11లో లేదా ఏమని? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని ఉన్నది కదా కీర్తన 16-11లో. కాబట్టి ఈ సజీవ యాగ సాన్నిధ్యములు నీ సంతోషములో సంపూర్ణమైన పాలు నీకు దయచేయడానికి ఏం చేస్తూ ఉన్నారు ఆయన? ఈ యొక్క చెప్పాలి సహవాసమని చూచూ ఉన్న శరీరాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ పరవాసమని చూచూ ఉన్నటువంటి ఈ శరీరమే చెప్పండి సజీవ యాగ సాన్నిధ్యములోని సంతోషములో సంపూర్ణమైన పాలు నీకు అనుగ్రహిస్తూ ఉన్నది. స్తుతించగలరా? స్తుతించండి. తరువాత సజీవ యాగ సమైక్యతలో పరిపూర్ణము చేసుకొనుటకు పరవశము చేసుకొనుచున్న రక్తము. సరే, ఇవన్నీ కూడా వివరించాలంటే ఎంతో సమయం పడుతుంది. మరి బహిరంగంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళటమా ఇష్టం ఉండదు. ఏమి లేకుండా, వివరం లేకుండా చక్కని ధ్యానం ఇచ్చారు కదా. ఏమని రాయించారు? ఎవరు రాయించారు? ఏమో రాయించింది ఎవరు?
పరిశుద్ధాత్మ తండ్రి కాదా? ఎక్కడ రాయించారు? వాక్యములో ఏమని రాయించారు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్నా. వ్రాయించిన దానిని ఏమని వివరించారు? అంతా నేను చెప్పిన తర్వాత నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గము అని వివరించారు. ఎవరి ద్వారా? జనకుని ద్వారా వివరించారు. దేనిని గురించి? దేని గురించి అయితే వ్రాయించారో దాన్ని వివరించారు. వ్రాయించిందొద్దా? వ్రాయించిందే అందుకోలేని వాళ్ళారా ధ్యానంలో వివరించిన దాని దగ్గరికి ఇంకేమొస్తారు? జాగ్రత్త, జాగ్రత్త. వ్రాయించిన దాన్ని అందుకోవటానికి పరవాసము చేసిన స్థితి కావాలి. వివరించిన దాన్ని అనుభవించడానికి పరవశమైనటువంటి. మరి నిత్యం నానిపోతా ఉంటేనో ఎక్కడ? లోకంలోనేమో నానాల, శరీరాశల్లోనేమో ఊరాల. ఊరగాయ కదా, ఊరగాయ పచ్చడి పెడితే వాడికి ఆనందం. ఎందుకు? వాడికి నిత్యం టేస్ట్ తగ్గనీయకుండా ఉంటాం. ఊరగాయ అంటే అదే కదా, ఊట. ఊట వచ్చేదాని పేరు ఊరగాయ. నానాల, ఇంకా ఊరాల. లోకంలోనే నానాల, లోకాశల్లోనేమో ఊరాల. ఊరితేనో వాడికి టేస్ట్ తగ్గనీయకుండా ఉంటాం సంతోషంగా, హ్యాపీగా ఎప్పుడు కూడా. కనికరించండి అయ్యా. ఈ రెండు దుస్థితుల్ని తప్పించుకోవడానికేగా ఏమని మొత్తుకుంటున్నా? ఈ సజీవ యాగ వేదికలోని ఈ పరవాసములోనికి రండి, పరవాసములోనికి రండి, లోకమును విడిచి రండి, లోక ఆశలను విడిచి రండి అని ఈ పరవాసం కొరకు మొత్తుకుంటుంది. దేనికి నీవు చెప్పండి? ఈ నానిపోయిన స్థితి, ఊరిపోయినటువంటి స్థితి నుండి బయటకు రావడానికి. అందుకే ప్రేమించండి, ప్రేమించండి. దేన్ని? పరవాసమును ప్రేమించండి. అయ్యా నేను పరవాసములోనే ఉంటానయ్యా అని ప్రేమించండి. అప్పుడు మనం ఎందులోనికి వస్తాం? పరవశమైపోయినటువంటి స్థితిలోనికి వచ్చేస్తాం. ప్రియమైన వారులారా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అయ్యా నానిపోనీయొద్దు. ఎందులో? నామకార్థతలో. ఊరిపోనీయొద్దు. ఎందులో? హృదయ కాఠిన్యములో. నేనింతే అన్నది నైజం. ఏమిటిది? హృదయ కాఠిన్యంలో ఊరిపోవటం. నా వల్ల కాదన్నది శరీరం. ఏమిటి? నామకార్థతలో నానిపోవడం. జాగ్రత్త. ఇవన్నీ కూడా ఆటంకాలు. దేనికి? రక్తంలో జీర్ణమయ్యేటంతగా దైవ సన్నిధి చేయకుండా, చేయలేకపోవడానికి ఇవన్నీ ఆటంకాలు. ఇవన్నీ ఆటంకాలు. జాగ్రత్త, జాగ్రత్త. నేను ఇంతే అనొద్దు, నా వల్ల కాదు అని అనొద్దు. ఎందుకు? ఇది పోటెక్కువ ఉన్న కాలం. పోటెక్కువ ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలా? పాటుపడాలా, సన్నిధిలో పాటుపడాలా, సహవాసంలో పాటుపడాలా, వాక్యాన్ని ధ్యానించే విషయంలో పాటుపడాలా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో పాటుపడాలా, దేవుని కార్యముల విషయమై ఆసక్తి కలిగి ఉండడానికి పాటుపడాలా. ఇంకా ఏర్పాటు విషయమైనటువంటి నిశ్చయతను కాపాడుకోవడానికి, నిశ్చయతను రూఢిపరుచుకోవడానికి పాటుపడలేదా? అయ్యా చెప్పమంటారా? అయ్యా
పాటుపడే వారి శరీరం నునుపుగా ఉంటుందా, నీళ్ళలో కూర్చున్న వారి శరీరం నున్నగా ఉంటుందా? నునుపుగా. పాటుపడే వారి శరీరం రాటుదేలు ఉంటుంది, చేతులైనా ఏవైనా. పాటు పడే వారి శరీరము నున్నగా నునుపుగా ఉంటది. నున్నగా నునుపుగా ఉన్నదో తేలిగ్గా జారిపోతుంది. అదే ఏమిటి? నూనె మెరుగుడు. తేలిగ్గా జారిపోతుంది. ఎందులోకి? దైవ సన్నిధిలో పాటు పడనటువంటి వారి ఆత్మలు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. నున్నగా ఉన్నటువంటి ఆత్మలు ఏమైపోతాయి? జారిపోతాయి. నునుపు జారిపోతుంది. అదే నువ్వు పాటు పడితేనో రాటు తేలుతుంది. రాటు తేలితే రాటు తేలినప్పుడు నీకు గ్రిప్ దొరుకుతుంది, జారదు. నీ శరీరం తేలిగ్గా లోకంలోకి జారదు. జారనప్పుడు చెప్పండి, లోకంలోకి జారిపోనప్పుడు నీకు దైవ సన్నిధిని జీర్ణం చేసుకునేటటువంటి శక్తి వస్తుంది. దైవ సన్నిధి జీర్ణమైతే అక్కడ ఈ మానవ రక్తములో అప్పుడు చెప్పండి పొందబోయేటటువంటి నూతన యెరూషలేము యొక్క మహిమను భూమి మీద మనం అనుభవించుకుని ప్రారంభమవుతుంది. ఇందుకొరకు అన్నమాట అదంతా. ఆ పొందబోయేటటువంటి నూతన యెరూషలేము యొక్క భాగ్యాన్ని ఈ నునుపైనటువంటి స్థితి అడ్డగిస్తుంది. కాబట్టి ఏంటి? పొందబోయేటటువంటి నూతన యెరూషలేము యొక్క మహిమ భాగ్యాన్ని నునుపైన స్థితి అడ్డగిస్తుంది. కాబట్టి ఏం చేసింది తల్లి? మేక చర్మముతో యాకోబు యొక్క నునుపైన భాగాన్ని కప్పివేసి, జాగ్రత్త జాగ్రత్త, ఈ సజీవ యాగ వేదిక నీ నునుపైనటువంటి స్థితిని కప్పివేయకపోతే కప్పివేయాలా, కప్పిపుచ్చుకోవాలా? కప్పివేసుకోవాలా, కప్పిపుచ్చుకోకూడదు. కప్పిపుచ్చుకున్నావా అయిపోయిందే కదా. కప్పివేసుకో. ఎక్కడ? ఈ సజీవయాగ వేదికలోని వధించబడిన గొర్రెపిల్ల యొక్క చర్మముతో ఏం చేయాలి? నీ ఆత్మలో ఎక్కడెక్కడైతే నునుపైనటువంటి భాగములను వాటిని కప్పివేసుకున్నప్పుడు నూతన యెరూషలేము యొక్క మహిమ సౌభాగ్యం అంతా కూడా నీకు ఈ భూమి మీదే అందుతుంది. తండ్రి కడుపులో ఉన్న దీవెనలన్నీ దొరికినాయా లేదా? ఆ మేక చర్మం కప్పకపోతేనో యాకోబుకు దొరుకుతుండేవి కానే కావు. జాగ్రత్త, నున్నగా ఉండమాకండి. ముందుగా కప్పుకున్నాడు కాబట్టి ఏం చేయగలిగాడు? 21 సంవత్సరాల దాస్యాన్ని సహించుకోగలిగాడు. రాటు తేలాడు, ఆటు పడ్డాడు, రాటు తేలాడు. 21 సంవత్సరాలు. ఎప్పటి వరకు? యాకోబు ట్రైనింగ్ పూర్తయిపోయింది, రాని ప్రభువే బయటికి పిలిచేటంత వరకు పాటు పడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. ముఖ్యం ఏమిటి? కప్పిపుచ్చుకోవటం ముఖ్యమా? కప్పి పెట్టబట్టడం ముఖ్యమా? కప్పబడి ఉండటం ముఖ్యం. తల్లి కప్పివేసింది అంతే. కాబట్టి కప్పిపెట్టయ్యా, కప్పి ఉంచయ్యా. ఎక్కడెక్కడైతే ఈ సజీవ యాగ సశరీర రక్తములతో ఎక్కడెక్కడైతే నా ఆత్మలో నునుపైనటువంటి స్థితి ఉందో, అంటే ఏమిటి నునుపైన స్థితి అంటే? నా వల్ల కాదులే, నేను కాదులే, ఇప్పుడు కాదులే, ఇది ఒక రకమైన నునుపు. ఎన్ని నునుపులు ఉన్నాయో చెప్పమంటే ఇన్ని ఉన్నాయి నునుపులు సంఘంలో. అమ్మా ఏంటి నునుపు? ఉదయం వచ్చి ఆర్భాటం చేసి ఆరాధనకు అడుగేయలేకపోవటం. ఏమ్మా నెరవేరిందా, నెరవేరలేదా? రావడి. ఒక వారం వచ్చి ఏం చేసాం? పాఠం అంటే ఏదో ఒక రీతిని పాపం పనిచేయాలని ఉంది.
పని చేయాలనేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు మనోళ్ళు ఏం చేస్తారు? సొంటుకోమని అరగదీసినట్టు అరగదీస్తారు. అరగదీస్తే ఏమవుతుంది? పని చేయించుకుంటారు. పని చేయించుకోవడం అంటే ఏంటి? 10 సార్లు ఎక్కి దిగి హలో అంటారు. ఏమీ లేకుండా పెద్ద చిన్న లేకుండా ఏమవుతుంది? ఆరాధనకే ఎక్కడ ఏంటిదంతా అర్థం కావట్లేదు కదా. నునుపులో భాగం కాదా? నునుపు అంటే ఏంటి? జారిపోవటం. ఒక సమయానికి ఉండి అసలైన దానికి జారిపోవటం. జాగ్రత్త. ఎవరు ఏ కారణం చేత ఏం కాకూడదు. ఈ నునుపులన్నిటినీ కూడా సరిచేసుకోగలిగిన రోజున చెప్పండి ఏమవుతాం మనం? పొందబోయేటటువంటి నూతన యెరూషలేము యొక్క మహిమను ఇక్కడే నిలిపి ఉంచుకోగలం. ఇంకా ప్రభువు బయటికి పిలిచేంత వరకు కూడా నాన్ స్టాప్గా పాటుపడుతూనే ఉండగలం. పాటుపడుతూ ఉండాలా? పాటు పెడుతూ ఉండాలా? పాటు పెట్టకండి. కొత్త వారిని పాటుపడటానికి వచ్చిన వారిని పాటు పెట్టకండి. కాస్త ఏం చేయాలా? కొంచెం తేలిగ్గా చూడాలా. సరే ప్రియమైన వారులారా, అయ్యా నా మానవ దేహానికి ఈ పరవశమును నేర్పించు. నా మానవాత్మకు పరవశమైన స్థితిని అనుగ్రహించు. ఇకప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఇంకప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఇంకప్పుడు దైవ సన్నిధి సహవాసమే నా రక్తంలో కూడా జీర్ణమైపోతుందయ్యా. ఏమా రక్తంలో జీర్ణమైందని తీగలరా? వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అది ఏమైనా సరే రక్తంలో జీర్ణమైందని ఎవరు తీయగలరా? రక్తంలో జీర్ణం అయిపోతే వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉందో తెలుస్తుంది, ఇన్ఫెక్షన్ ఎంత ఉందో తెలుస్తుంది, న్యూట్రోఫిల్స్ ఎంత ఉన్నాయి, అన్నిటి లెక్క కరెక్ట్గా ఏమవుతుంది? రక్తంలో జీర్ణం అయిపోతే ఉన్నట్టుగా బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందా లేకపోతే చెప్పండి ఆర్పిసి టోటల్ హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉందా? అయ్యా ఈఎస్ఆర్ కౌంట్ ఎక్కువ ఉందయ్యా ఇప్పుడు. ఎందుకో ఈఎస్ఐ మానంగా ఏమిటి ఈఎస్ఐ అంటే ఏదో కాస్త చేయూతనిచ్చేటటువంటి ప్రభుత్వం ఉంది కదా, లోకం ఉంది కదా, లోకాధికారి లోక ప్రభుత్వం, దాని పేరు ఏమిటి? ఈఎస్ఐ. ఈఎస్ఐ మీద ఆనుకోవటం మానం కాబట్టి ఏం తగ్గదో ఈఎస్ఆర్ తగ్గదు. ఈఎస్ఆర్ తగ్గనంత కాలం చెప్పండి ఈఎస్ఆర్ ఇస్నోఫీలికి సంబంధించినటువంటిది జలుబు తగ్గుద్దా? తగ్గదు. ఏంటి జలుబు తగ్గటువంటి? అయ్యా ఆ బాధ అయ్యా, ఈ బాధ అయ్యా, అయ్యా అప్పులయ్యా, అదిగో ఆ కారణం అయ్యా, ఈ కారణం అయ్యా, సాకులయ్యా అని చెప్పుకోవటం అన్నమాట. జాగ్రత్త. ఇవన్నీ అలంకార రూపంలో చెప్పినప్పటికీ అనుదిన వాస్తవాలు ఇవన్నీ కదా. అనుదిన ఆత్మీయ జీవిత వాస్తవాలు. ఇన్ఫెక్షన్ లేకుండా చేసుకోండి. ఎప్పుడు దైవ సన్నిధిని రక్తంలో జీర్ణమయ్యేటట్లుగా మనం అనుభవించినప్పుడు పరవశము తేలికైపోతుంది. చెప్పండి, పరవశమైనటువంటి స్థితి సులువైపోతుంది. ఇవి లేకుండా ఏం చేయలేమో, మేఘం ఎక్కలేమో. గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఊరికే చదివేస్తాను. నేను మేఘం ఎక్కలేము, కావాలంటే గ్రూప్లో మీకు పెట్టేస్తాను. సమయం అయిపోయింది. సజీవయాగ సమరూపము కొరకు, సజీవయాగ సమరూపము కొరకు పరవాసముని చుట్టూ ఉన్న శరీరము, తరువాత సజీవయాగ సంపదనిచ్చుటకు పరవశము చేసుకొనుచున్న రక్తం. ఈ సజీవ యాగములో చెప్పండి సమరూపం ఇవ్వడానికి పరవాసముని చుచ్చు ఉన్న లేదా పరవాసము నేర్పించుచు ఉన్న శరీరం సజీవ యాగ సంపదనిచ్చుటకు పరవశము చేసుకొనుచున్న రక్తం. తర్వాత సజీవ యాగ ఏకాంత సహవాసము కొరకు పరవాసముని చుచ్చు ఉన్న శరీరం సజీవ యాగ సారముకు సమ్మిళితమగుటకు పరవశము చేసుకొనుచున్న రక్తం. అంటే ఈ కొంచెం
క్లిష్టంగా, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కొంచెం వర్డ్ గ్యాంబ్లింగ్ అంటారు. వర్డ్ గ్యాంబ్లింగ్గా ఉన్న కొంచెం ఆత్మ తండ్రి యొక్క ఆ సున్నితమైనటువంటి ఆ స్థితిలోనికి వెళ్తే ప్రతి మాట కూడా విపులంగా ఏం చేయబడుతుంది, వేరు చేయబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. రైట్. సజీవయాగ ఏకాంత సహవాసము కొరకు పరవాసముని చూచు ఉన్న శరీరం, ఈ శరీరం గనక సజీవయాగ శరీరం గనక ఈ పరవాసముని ఇవ్వకపోతే ఏం చేయలేం, సజీవ యాగములోని ఏకాంత సహవాసంలోకి రాలేం. ఏమొస్తుంది, ఎందులోనికి వస్తాం, ఏకాంత సహవాసంలోనికి రాలేం, కానీ ఎందులోనికి వస్తాం, ఉన్నానంటే ఉన్నానయ్యా, ఎక్కడున్నామో తెలియదు, గదిలో ఎవరున్నారు, నేను నా ప్రభు అనం, గదిలో ఎవరున్నారంటే 100 మంది ఉన్నామంటాం. ఇప్పుడు బయట ఉండే శబ్దాలన్నీ లోపలికి రావటం లేదా, బయట మాట్లాడుకునేవారు, పిలిచేవారు, వెళ్ళే వాహనాలన్నీ లోపలికి ఎలా వస్తున్నాయో, ఇవన్నీ వచ్చినప్పుడు అదేం కాదు, ముందు మాట వదిలేస్తే ఎట్లా, ఏకాంత సహవాసం కాదు అది. ఏకాంత సహవాసం అంటే ఏమిటి, గదిలో ఎవరున్నారు, నేను అంతే. కష్టం సుమా ఇవన్నీ కూడా అందుకే బాగా నెమరు వేసుకునేటటువంటి అనుభవమే కావాలా, నాకు కావాలా, మీకు కూడా కావాలి. అందుకే జనకులు రాకడకు సిద్ధపడు వారి ముప్పులో ఉండవలసిన వారి లక్షణాల్లో ఒక లక్షణం ఏమన్నారు, గడిచిన సంవత్సరాల్లో రాసుకున్న నోట్సులు మరి ఒక పర్యాయము చూసుకొనవలెను, నెమరు వేసుకొనవలెను అన్నారు. మరి ఒక పర్యాయం ఏం చేయాలట, చూసుకోవాలి, నెమరేసుకోవాలి. గడిచిన కాలంలో రాసుకున్నటువంటి నోట్స్లన్నీ కూడా మరి ఒక పర్యాయం. రైట్. కనుక సజీవయాగ ఏకాంత సహవాసము కొరకు పరవాసముని చుట్టూ ఉన్న శరీరం సజీవయాగ సారముతో సమ్మిళితమగుటకు పరవశము చేసుకొనుచున్న రక్తం. తరువాత సజీవయాగ తీగెలుగా సిలువ వృక్షము నల్లుకొనుటకు, సజీవయాగ తీగెలుగా. మరి ఈ ఏకాంత సహవాసం అనే మాట దగ్గర అదే గుర్తుకొచ్చింది. అంటే నేను మీకు అన్నీ చెప్పలేకపోతున్నాను, కానీ ఏమిటంటే రాత్రి ఇంటి మీద ఒంటిగా ఉన్న పుచ్చుకోవలే నేనున్నాను అని అన్నారే దావీదు గారు. కాబట్టి దీపం ఆరిపోకమునుపు బాలుడైన సమూయేలు యెహోవా మందసములో ఎలాగున ఒంటరిగా పండుకున్నాడో, ఏలీ ఉన్న దూరంగా ఉన్నాడు. అట్లాగే చెప్పండి, పెళ్లి కుమారుని యొక్క సంఘం అనే ఇంటిలో అందరూ ఉన్న ఆ సంఘం అనే ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక యొక్క గుంపులోనికి పైకి ఎక్కి రావాలి. లోపల ఉంటారా, పైన ఉంటారా? ఎక్కడుంది పిచ్చుక? ఇంటిలోనో అందరూ ఉంటారు, గూడు ఉంటారు, కానీ ఈ పిచ్చుక ఎక్కడుంది? ఇంటి మీద ఉన్నది. చదవండి, ఇప్పుడు చదవండి, తీసినటువంటి వారు చదవండి. ఇవి కొంచెం అర్థం కావు. ఆయన అంటే ఏమనుకోవద్దు, నానిపోయి వస్తే అందరూ ఏదో పాపం అట్ట ఒకళ్ళిద్దరిని పెట్టి చెప్తాను. అందరి కథ ఏంటి, ఏ విధంగా నానాలో నానిపోయిన కథ, ఏ విధంగా ఊరాలో ఊరిపోయిన కథే. పాపం ఎవరో ఒకళ్ళిద్దరు మీదగా పోద్ది బండి. ఇంక వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా బాధపడతా కూర్చుంటారు, మమ్మల్ని అన్నారు. చదవండి త్వరగా. 102వ కీర్తన అమ్మా, 102వ కీర్తన 7వ వచనం. ఇంట్లో ఉందా ఈ పిచ్చుక? ఇంటి మీద ఉందా? ఇంట్లోనూ 3 ఉన్నాయి. గూడు ఉంది, నీడ ఉంది, కూడు కూడా ఉన్నది.
ఇంట్లో ఇంట్లోపల ఉందా, ఇంటి మీద ఉందా? ఏమిటో ఇంటి మీద ఉంటాం అంటే చెప్పాలి. ఏంటో ఇంటి మీద ఉంటాం అంటే సజీవయాగ ఏకాంత సహవాసము అనుభవించటం. అది ఇంటి మీద. ఇంట్లోనో సంగమని ఇంట్లో అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, వచ్చేది పోయేది అదిగో బయట లోపల ఏమున్నాయి లేని అంతా కూడా హైవే. ఇంటి మీద ఏకాంత సహవాసమే. ఎంతకాలం ఇంట్లో ఉండమంటావు? ఏమి ఇంటి మీదకి రావు? ఇంట్లో ఉండటానికే నాకు ఇష్టం లేకుండా పోతుంది, ఇంటి మీదకి ఎప్పుడు వెళ్తాను? ఇంట్లో ఉండటానికే నాకు ఇష్టం లేకుండా పోతుంది. ఎందుకు? ఎక్కడైనా నాకు పని, ఇంకేం పని లేదా నాకు బయట, ఊర్లో పని లేదా అని అంటుంది మనసు. ఊర్లో పని లేదా, పొలంలో పని లేదా అంటుంది. ఇంకెప్పుడు ఇంటి మీదకి వెళ్ళేది? ఇంట్లో ఉండడానికే కుదరట్లేదే అమ్మా. ఎందుకు? ఏంటి మన దగ్గర ఉన్నాను నువ్వు? క్షమించాలా? అందరి దగ్గర ఏమని చెప్పుకున్నావు నువ్వు? ఏంటి మన దగ్గర ఉన్నాను నువ్వు? మాది రేణుకుంటయ్యా, మాది చిగురువాడయ్యా, క్షమించండి. ఇట్లా ఒక్కొక్కడు నునుకుని నేను బయటికి తీస్తే బాధ. ఏమి నన్నే అంటావా నువ్వు? అయ్యా నేను ఎవరు అంటలేదు, నునుపు గురించి చెప్తాను. నునుపా కాదా? మాది పుట్టిరెడ్డి కంట్రీ అయ్యా, మాది చిక్కులు ఉంటాయ్యా, మాది పలానూరయ్యా. ఏంటి ఇదంతా? నునుపు. ఈ నునుపు ఏం చేస్తుంది? ఎందులో నుండి? ఇంటిలో నుండి. ఇంటిలో నుండే జారిపోయేటట్టు చేస్తుంది. ఇంటిలో నుండే జారిపోయేవారులారా ఇంటి మీద ఒంటిగా ఉండగలరా? ఇంపాసిబుల్. జాగ్రత్త జాగ్రత్త. నా నోట్స్లో ఉన్నమాట. ఆటంకములన్నీ పిశాచి పని అని రాశారు. అది ఏ విధమైంది కాదు. ఆటంకములన్నీ పిశాచి పని అని అన్నారు. అని దేవదాసయ్య గారు అన్నమాట చెప్పారు. అని ఈ మనుషులు ఎక్కడుంటే అక్కడ గత్తరు ఉంటుంది అని అన్నారు. దేవదాసయ్య గారు అన్నారట, ఈ మనుషులు ఎక్కడుంటే అక్కడ పాపం ఉంటుందా బాయ్ అన్నారట మా ఆత్మీయ తండ్రితో అని చెప్పి బ్రాకెట్లు ఏమి రాసుకున్నాను. గత్తర. ఆయనకి ఇష్టమే అంటే ఆయన అనే మాట, ఈ మనుషులు ఎక్కడుంటే అక్కడ గత్తర ఉంటుందంట. ఎప్పుడు రాగలం? ఈ ప్రవాసములోనికి ఎప్పుడు రాగలం అంటే ఈ మాటలన్నీ మనసులోకి వచ్చినప్పుడయ్యా నిజమే నాయన, ఏదో ఇది నా సొంత పైత్యం కాదులే, ఈ రెండు మాటలో నా సొంత పైత్యం కాదులే, ఆత్మీయ తండ్రి చెప్పిన అనుభవాలు కూడా కొన్ని సరవుతున్నాయి లేదండి నన్ను అనుకొని ఏం చేస్తున్నాను, మనసులో స్తుతించాను. నిజమే కదయ్యా, నిజమే కదయ్యా. మనుషులు ఎక్కడుంటే అక్కడ పాపం ఉంటుందని దేవదాసయ్య గారు అంటే నిత్యం ఎక్కడ ఉండాలా? మనుషులతోనే ఉండాలా? మనుషులు ఇంకా పాప మనుషులతోనే ఉండాలా? కనీసం సంఘంలో ఉండే మనుషులతో కూడా ఉండటానికి ఇష్టపడమే. ఎంత విచారం చెప్పండి. సంఘంలో ఉండేవాళ్ళు ఉన్నా మనుషులు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? గత్తరా అంటే ఏదో ఒక అనుకుంటుంది. అందుకే ఎక్కడున్నాం? పగటి వేళ రాత్రి వేళ. ఎవరు అనుభవం ఇది? రక్తంలో జీర్ణం చేసుకున్న వారి యొక్క అనుభవం. ఈ సజీవ యాగ సంపూర్ణ సారమును సమ్మిళితం చేసుకున్నటువంటి వారి యొక్క అనుభవం అన్నమాట. ఏమిటి చెప్పండి? ఆ ఏకాంత సహవాసం. ఎవరితో? అంతే, సజీవ యాగ సంపూర్ణుడైన పెండ్లి కుమారుడితో. అంటే ప్రియమైన వాళ్ళారా, అందుకే అన్నాను మీకు ఆ మాట, అయ్యా వీటిని బాగా ధ్యానం చేసుకోండి మీ ఇష్టమని. ఒక్కో దాని లోపలికి దిగితే అంటే వ్రాయించిన వ్రాతలోని వివరంలోనికి వెళితే బయటపడలేము అంత తేలిగ్గా. వ్రాయించిన వారు పరిశుద్ధాత్మ తండ్రి. చెప్పండి, పెండ్లి కుమారుడు ఏదైతే వ్రాయించారో దాన్ని వివరించిన వారు జనకులు. వివరంలోనికి వెళ్ళకుండా వ్రాతలోని మహిమ దొరకదు. వ్రాతగానే ఉంటుంది.
ఏమి లేకపోతే, వివరం లేకపోతే. అంత ముఖ్యం వివరం. ఏమ్మా రాత ఎందులో ఉంది? రాత ఎందులో ఉంది? ప్రశ్నలో ఉంది. వివరం ఎందులో ఉంది? జవాబులో ఉంది. ప్రశ్న ఇచ్చేవారెవరు? అధికారి. జవాబు రాసేవారెవరు? విద్యార్థి. ఇప్పుడు ఏం చేయడానికి ఉన్నాం మనం? జవాబు రాయడానికి కదా ఈ మానవ లోకంలో. కాబట్టి ప్రశ్న ఎందులో ఉంది? రాతలో ఉంది. ప్రశ్నలో ఉంటారా? వివరంలోనికి వస్తారా? వివరం ఎందులో ఉంది? ప్రశ్నలో ఉండకండి, ఇందులోనికి వస్తారు. జవాబు ఎందులో ఉంది? వివరంలో ఉంది. వివరం ఎందులో ఉంది? జనకునిలో ఉంది. జనకుని అనుభవంలో ఉంది. అందుకే సరదాకైనా పరదా కట్టుకోండి అన్నారు జనకులు. మీరు ఏ విధంగానైనా సరే జనకుని ప్రేమించండి, మీరు నిలబడి ఉంటారు. ఎవరయ్యా జనకుడు అంటే? నేను చిత్తూరు వాడమయ్యా. ఎవరయ్యా జనకుడు? జనకుడు అంటే ఎం దేవదాస్. అది ఎం దేవదాస్ అయ్యా. పెండ్లి కుమారుని హృదయ వేదికపై సజీవ యాగమై చెప్పండి, బైబిల్ మిషన్ అందుకున్నటువంటి నీ యొక్క నా యొక్క తండ్రి, ఇంకా నీకు నా కొరకు, నీ కొరకు నా కొరకు ఈ క్షణం వరకు కూడా చేతులెత్తినటువంటి తండ్రి. జాగ్రత్త, చేతులెత్తే ఉంచారు కనుక చెప్పాలండి మాటలు. చేతులెత్తే ఉంచారు కనుక లెక్క చూడబట్టం లేదు, లెక్క సరిచేయబట్టం లేదు, లెక్క తేల్చుకోబట్టం లేదు. లెక్క చూడబడే కాలం వస్తుంది, రెండు లెక్క తేల్చుకునే కాలం కూడా వస్తుంది. లెక్క చూసినప్పుడు లెక్క తేలుస్తుంది. అంతే, ఎవరిదైనా సరే, అందరిది. ఇప్పుడు జాగ్రత్త కాదా? అందరికీ ఇచ్చేటప్పుడు సంతోషం. మీనాలు అందరికీ ఇచ్చేశారు. ఒకనొక టైం వచ్చింది. ఆ టైంలో ఏం చేశారు? పెళ్లి కుమారుడు ఇచ్చిన ఒక్కొక్క మీనాకి లెక్క చూసుకున్నారు. ఇవ్వటం ఏంటంటే వల వేయటం, లెక్క చూసుకోవటం ఏంటంటే వల లాగినప్పుడు కదా మంచి పడ్డాయా చెడ్డవి పడ్డాయా అని హృదయం అనే వలలో తేలేది. చదవండి. ఈ నా మాటలన్నీ మనసులో పెట్టుకుంటున్న వాళ్ళగా మత్తయి సువార్తలోకి రండి, చదవండి. బైబిల్ తీసుకోవాలి, చదవండి ఒక్కసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం చదవండి. 47, 48. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, ఏమిటో ఇది దరికి లాగటం అంటే ఏమని చెప్పుకున్నాం? లెక్క చూసుకో, లెక్క తేల్చటం. లెక్క తేల్చటం ఏమిటి? వలని విసరటం అని అంటేనేమో తలాంతులు ఇవ్వటం. తలాంతులు ఇచ్చిన తర్వాత ఏం చేశారు ఆయన? ఒక్కొక్క మీనా ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఏం చేశారు? లెక్క చూసుకున్నారు కదా. లెక్క చూసుకోవటం అంటే ఏమిటి? వలను దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి. ఏమిటిది? ఏమిటిది? లెక్క తేల్చటం. ఇప్పుడు చెప్పండి, లోపల మంచి ఎంత ఉంది, చెడుగా ఎంత ఉంది? ఏందయ్యా మంచి అసలు ఆనవాళ్ళకు కొట్టలేదు కదా, ఆయన బుట్టలో వేసుకునే మంచి అసలు ఏది లేదు కదా లోపల. ఉన్నదంతా ఏదో నామకార్థత, ఏదో నువ్వు ఏమ్మా నిజమా కాదా? ఎప్పటికైనా ఉన్నదన్నట్టుగా ఒప్పుకొని ఏం చేయాలా? స్వామి నువ్వు లెక్క తేల్చుకునే సమయానికి సరిచేయి. ఎక్కడికి తీసుకొచ్చి? సజీవ యాగం వేదిక మీదకి తీసుకొచ్చి సరిచేయి అయ్యా. ఎందుకంటే అందరం బలహీనమే. ఏదో ఒక విధమైన నునుపు నాలో ఉందయ్యా. ఏ నునుపు ఉంది నాలో? పాదిరి గారిలో ఏ నునుపు ఉంటుంది? పెద్ద నునుపు. అందరిలో ఉండే నునుపును చూసే నునుపు ఉంది.
పాదిరి గారి పేరు మీద పెట్టుకోవాలి. పాదిరి గారు అని కలివరు ఉంటారు, పేరు మోసిన వాళ్ళు కూడా ఉంటారు. ఏం కనపడుతుంది వాళ్ళకి చెప్పండి? మిగిలిన వాళ్ళలో ఉన్న నునుపు కనపడుతుంది. ఏమిటి ఇది కూడా? ఎప్పుడు సరి చేయాల పక్కన ఉన్నవాడిని. ఇదొక నునుపు. వద్దు 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 సుమా, వద్దు సుమా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ సజీవ యాగ వేదిక మీదకి వచ్చి ఆయన లెక్క తేల్చుకునేటటువంటి కాలం రాకమునిపే ఏం చేద్దాం? ఉన్నదన్నట్టుగా చెప్పుకుందాం. అయ్యా ఇప్పటి వరకు ఉన్నదంతా వ్యర్థతేనయ్యా. నువ్వు లెక్క చూసుకునే కాలం వస్తుంది అన్నావు, లెక్క తేల్చే కాలం కూడా వస్తుంది. ఈ లెక్క తేల్చే సమయానికి ఏం చేయమంటావు నన్ను? చెప్పండి. సరి చేసుకోవాలి. నేను సరి చేసుకుంటే ఇందులో చెడ్డవాటివి ఏవి ఉండవయ్యా ఈ వాళ్ళలో. ఎందుకు? ఈరోజు నీ హృదయం అనే వాళ్ళలో ఏముందో నీకు కనపడటం లేదా? చెడ్డ ఉన్నవో మంచి ఉన్నాయా కనపడటం లేదా? కనపడుతుంది. నీకు కనపడినా ఇంకా నీ వల్ల ఏమున్నాయో ఆయనకు బాగా తెలిసినా ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? నిండే వరకు ఓపిక పడుతున్నాడు. ఎందుకో ఇంకా నిండటానికి రవ్వంత వెళుతున్నా ఒక్కసారి అయినా లెక్క తెలుసుకొని చెడ్డవాటిని ముందే పారవేస్తావేమోనని జాగ్రత్త. ఈజ్ వెయిటింగ్. దేని కొరకు? నిండే వరకు నీ ఇష్టం. ఇక ఇంత ఎలుకలో ఉన్నా కూడా ఏం చేస్తావు? ఒక్కసారి లెక్క తేల్చుకునే ప్రభు వైపు చూసి లోపలేముందో చూసుకో. అప్పటికైనా ఏముంది? నీకు అవకాశం ఉంది. ఏం చేయటానికి? ఏం చేయటానికి? చెడ్డవాటిని నీ చేతులతో నువ్వే పారవేయటానికి. నీ చేతులతో నువ్వు పారవేస్తే నీకు మేలు, ఆయన చేతులతో ఆయన పారవేస్తే నీకు శిక్ష. జాగ్రత్త. ఇవన్నీ బహు సున్నితమైనటువంటి ప్రత్యక్షతలు. పోగొట్టుకోవద్దు. వీటిని దయచేసి పోగొట్టుకోవద్దు. నాకు కాదని అంతకంటే అనుకోవద్దు సుమా. అయ్యా మా జనకులు చేతులు ముడుచుకున్నప్పుడు ఇంకెందులోకి వెళ్ళాల్సింది? లెక్క చూసుకునే కాలంలో ఏం చేస్తావు? లెక్క తేలుస్తావు. ఏముంది? లెక్క తేల్చినప్పుడు ఇంకంతా ఉన్నదంతా మట్టేనయ్యా అని అంటే ఏమైపోవాలా? చెప్పండి. ఇంకా శ్రమల్లోనికి. అందుకే ఏమని చెప్పుకున్నాం? మిగిలిపోయిన కాలమే పిగిలిపోయే కాలం. మిగిలిపోయిన కాలమే కాలం. మిగిలిపోయిన కాలం చెప్పుకున్నాం కదా. ఇది కూడా, ఈ మాట కూడా జాగ్రత్త. మిగిలిపోవద్దు. లోకంలో మిగిలిపోతారా? శ్రమల్లో పిగిలిపోవడం అంటే నో యూజ్. ముక్కలు అయిపోవడం అన్న మిగిలిపోవడం. అర్థమైంది కదా బాబు? ఈరోజు లోకంలో మిగిలిపోతే సజీవయాగ ఈ సహవాసమునకు ఇంకా ఈ యొక్క సజీవ యాగ పరవాసమునకు నీవు అందకుండా, పరవాసములోనికి రాకుండా ఇంకా లోకంలో మిగిలిపోతే 7 ఏండ్ల శ్రమలో పిగిలిపోక తప్పదు. ఎందుకు? 7 ఏండ్ల శ్రమలు అనేటటువంటివి పిగిలిపోతాయి అంతే. వాళ్ళని పిగిలిపోతే ఏముండదు, దాని వాళ్ళకి ఏది ఉండదు అన్నమాట. పోతాయి. పిగిలిపోనీయద్దు. ఏం కావాలి? లోకంలో మిగిలిపోనీయకుండా ఇప్పుడే ఈ సజీవ యాగ వేదిక నాకు ఇచ్చుచూ ఉన్న, ఈ పరవాసమునిచ్చుచూ ఉన్న ఈ శరీరాన్ని అందుకొని ఏం చేయాలా? రాత్రి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక గుంపులోనికి వచ్చేయాలయ్యా. ఆ ఇంటి మీద ఒంటిగా ఉన్నప్పుడు ఎవరున్నారు అని అంటే, నేనున్నా ప్రభు, ఆయన పరలోకంలో ఉన్నాడు, నేను భూలోకంలో ఉన్నాను. ఆయన యొక్క సజీవ యాగ సాన్నిధ్యము నా మానవ రక్తములో జీర్ణమయ్యింది అని సాక్ష్యం ఇవ్వగలం. కావాలంటారా?
ఎంతగా సమ్మిళితమైపోయినటువంటి స్థితి. దీని కొరకే ఎంతైనా ప్రయాసపడే పని మీదే. బైబిల్ మిషన్ అంటే ఆషామాషి కాదు. బైబిల్ మిషన్ అంటే తిని తాగటం కాదు. బైబిల్ మిషన్ అంటే లెక్క లేకుండా ఉండటం కాదు. బైబిల్ మిషన్ అంటే తిరగబడటం కాదు. బైబిల్ మిషన్ అంటే ఆడింది ఆట కాదు, పాడింది పాట కాదు. జాగ్రత్త. అందుకే కదా నేను వెళ్ళిపోయేది దూరంగా. జాగ్రత్త. ఈరోజు ఈ యొక్క ఏర్పాటుకి, ఈ పిలుపుకి, ఈ కఠినమైన అభ్యాసానికి దూరంగా వెళ్ళిపోతే రేపు పిగిలిపోక తప్పదు. పిగిలిపోక తప్పదు. ఈ సజీవ యాగం మీదకి వస్తేనో కాలిపోక తప్పదు. సజీవ యాగం మీదకి వస్తే కాలిపోక తప్పదు. ఏం కాలిపోతాయి? నిన్ను బాధించేవి, నీకు ఆటంకంగా ఉన్నాయి, నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నిన్ను పైనటువంటివి, నిన్ను జారలాగేవి అన్ని కాలిపోతాయి. సజీవ యాగం మీదకి వస్తే కాలిపోక తప్పదు. సజీవ యాగం మీదకి రాకపోతే మిగిలిపోక తప్పదు. మిగిలిపోతే పిగిలిపోక తప్పదు. అంతే. జాగ్రత్త, జాగ్రత్త సుమా. అందరం ఏం చేద్దాం? ఒక్కసారి దాని మీదే మనసు దృష్టి పెడదాం. నా తండ్రి చేతులు ఎత్తాడు, ఈ కాలంలో నేను చేయాలి. నా తండ్రి చేతులు ఎత్తి ఈ కాలంలో నేను చేయాలా? నిండక మునిపే, ఇది నిండక మునిపే. వాళ్ళ నిండింది కదా. వాళ్ళ నిండేటంత వరకు ఏముంది నీకు? వాళ్ళ నిండేటంత వరకు ఏముంది నీకు? గడువు ఉంది. వాళ్ళ నిండిన తర్వాత ఇక తప్పదు. దీనికి వాక్యంలో ఉన్న వ్రాత ఎవరైనా కోట్ చేయవచ్చు. వాళ్ళ నిండిన పెదప అనే మాటకి వాక్యంలో వ్రాత కోట్ చేయొచ్చు ఎవరైనా. అమోరీల అక్రమం ఇంకనో పరిపూర్ణము కాలేదు. జాగ్రత్త. అమోరీల అక్రమం ఇంకనో పరిపూర్ణమైంది. ఏం చేశారు? ఇశ్రాయేలులకు అప్పగించారు వాగ్దానం. ఏం చేసి? 10 జనాంగాల వాళ్ళని కొట్టివేసి, 10 జనాంగాల వాళ్ళని కొట్టివేసి అక్రమం పరిపూర్ణమయ్యే వరకు మనకి ఏముంటుంది? గొడవ ఉంటుంది. పరిపూర్ణం అయ్యిందా ఇక అప్పుడు కౌంట్ డౌన్ బిగిన్ అవుతుంది. జాగ్రత్త. దానికి ముందే ఏం చేయాలా? వాళ్ళని నట్టుకుంటే వాళ్ళలో ఏముందో చూసుకోవాలి. నీకు తెలుసు నీ వాళ్ళలో ఏముందో, ఎన్ని చెడ్డమన్నావో, ఎన్ని నునుపోయిన స్థితిగతులు, వాటన్నిటిని ఏం చేయాలా? ఆయన తీసేయకముందే మనమే తీసేసుకోవాలి. మనం తీసేసుకోలేదా? చెప్పండి. తీసేసుకోపోతేనో ఆయన తీసివేసే సమయం కొద్దికి వస్తాం. ఆయన లెక్క తేలిస్తే చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిందే. తప్పదు. 7 ఏళ్ల శ్రమల్లోనికి వెళ్ళిపోవాల్సిందే. దానికి ముందే మనం చెప్పండి ఏం చేద్దాం? మరి ప్రభు ఒక చోట భరించలేక పెండ్లి కుమారుడు అంటే ఈ అమోరీల అక్రమం అనే మాటకి ప్రభు ఒక చోట భరించలేక ఏమన్నారో చూడండి. నాకు కనపడదో ఆ మాట లోకా సువార్తలో, రైట్, క్షమించండి, మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23:32. మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. ఏంటో చాలా బలమైన మాటది. ఏంటి మన పితరులు అంటే? పాత పురుషుడు, పాత స్వభావం, ఆదాం గారు పాత మనిషి. ఎవరు వీళ్ళు? పితరులు. మీరు మీ పితరుల పరిమాణం వాళ్ళు పూర్తి చేశారు, వాళ్ళ లెక్క పూర్తి అయిపోయింది, మీరు కూడా పూర్తి చేయండి అని అంటున్నారు. ఏంటో దీని భావం? ఆయన తట్టుకోలేక, హృదయ పరితాపం పట్టలేక చెప్పినటువంటి మాట ఈ మాట. దాని క్రింది మాట చదివితే చదవండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను అమ్మో 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 ఎలా తప్పించుకుంటారయ్యా? ఎవరు మీరంతా కూడా?
మీ పితరుల యొక్క పరిమాణాన్ని పూర్తి చేసేటటువంటి వాళ్ళు. మీ పాత స్వభావం ఏదైతే ఉందో, మీ శరీర నైజం ఏదైతే ఉందో, ఆ శరీర నైజం ప్రకారం నడుచుకునేటటువంటి వారు మీరు ఎలా తప్పించుకుంటారు? అందుకని పరితాపంతో అంటున్నారు ఏమని? మీ పితరుల పరిమాణమును పూర్తి చేయండి. మీరు కూడా పూర్తి చేయండి. జాగ్రత్త, అది తట్టుకోలే అంటే అంటామే పిల్లలతో, కానీ రా నేను ఇష్టం వచ్చినట్టు చేయి, ఏం చేస్తావు వచ్చాయి, నేను ఇష్టం వచ్చినట్టు చేయి అంటే నిజంగా చేయమని పిల్లోడితో ఏమంటావు? కానీ నేను ఇష్టం వచ్చింది చెయ్యి అంటే ఏమి దాని అర్థం? చేయమనే కాదు, చేయొద్దని దాని అర్థం. అట్లాగే మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి అంటే ఏమని అర్థం? పూర్తి చేసుకున్నారు, నేను ఇంకా పూర్తి చేసుకోవాలి. మీకే వాళ్ళకి పూర్తి అయిపోయింది, మీకు ఇంకా పూర్తి కాల కొంచెం వెళుతుంది. మీకే మళ్ళా ఏమన్నారు జనకులు? అయ్యా ఎట్టి చిక్కులు నన్ను చుట్టుకున్నాను, ధ్వంసానికి మున్నే. ఏంటి ధ్వంసానికి మున్నే అంటే? నా పరిమాణం పూర్తి కాక మునిపే, నా లెక్క తేల్చబడక మునిపే ఏమిస్తావు నాకు? నిన్నే పట్టుకొను. ఒకవేళ నా లెక్క తేల్చబడితే ఇక మిగిలేదేంటి? ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటి విషయమా. మీ బెదిరించేటటువంటి కాదు, బలమైనటువంటి ఏం చేయటానికి చెప్పండి. ఆ యొక్క సజీవ యాగము నీకు అందిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరవాసము నిచ్చుచూ ఉన్నటువంటి శరీరమును పుచ్చుకోవడానికి, సజీవ యాగము నీకు ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరవశము చేయించు ఉన్నటువంటి రక్తమును పుచ్చుకోవడానికి ఇవన్నీ ఒక బలమైనటువంటి మార్గదర్శకాలు ఈ మాటలన్నీ కూడా. కాబట్టి నువ్వు కూర్చునే కాలం వస్తుంది. ఈ హృదయంలో ఉన్న ఈ వలను నీ దరికి లాగుకునే కాలం వస్తుంది. నీ దరికి లాగక మునిపే ఏం చేస్తావు? లోపల ఏముందో చూసుకునే శక్తి, లోపల నామకార్థత ఉందా, లోపల వ్యర్థత ఉందా, లోపల భ్రష్టత్వం ఉన్నదా, ఏం చేయాల? నువ్వు పారేయకుందే నేను పారవేస్తే బోధకుడా, ఏలినవాడా, నీ మాట చొప్పున వల వేస్తా. నీ మాట చొప్పున వల వేస్తే అప్పుడిక చెడ్డవేమీ రావు ఈ వలలోనికి. నీ మాట చొప్పున వల వేస్తాను. అదే బైబిల్ మిషన్ రాసుకోండి. ఇప్పుడు దాకాను ఏదో నా బుద్ధిపూర్వకంగా వేశా వల, ఇప్పుడు అదే బైబిల్ మిషన్. సరే, ఒక దగ్గర ప్రారంభమై ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. పాఠమైన, ప్రత్యక్షమైన, ప్రసంగమైన. అయ్యా పరిశుద్ధాత్మని అనుగ్రహించి వేడుకుందాం. అందుకే అక్కడ అది నిండినప్పుడు అనే మాటే గుండెల్ని బాబుతో పొడిచే మాట. అది నిండినప్పుడు నిండక ముందే ఏం చేస్తారు? లెక్క చూసుకోండి, లెక్క సరి చేసుకోండి. అందుకే మీకు గడిచిన కాలంలో కూడా చెప్పాను, అయ్యా పరిపూర్ణం కానియో అక్రమాన్ని. పరిపూర్ణం కాకుంటే ఏం చేద్దాం చెప్పండి? సరి చూసుకుందాం, సరి చేసుకుందాం. సరి చూసుకొని సరి చేసుకుంటామా? తప్పదు. ఏం చేస్తాం అప్పుడు? ఆయన మాట చొప్పున వల వేస్తాం. ఆయన మాట చొప్పున వల వేస్తేనో అన్ని మంచి చేపలే ఉంటాయి లోపల. జాగ్రత్త. ఇప్పుడు చెడ్డవి కూడా ఉన్నాయి. వాటిని ఏం చేద్దాం? నిండక మునిపే. అర్థమవుతుందా? తీసి పారవేద్దాం. ఎప్పుడు? దేనికంటే ముందే. ఆయన లెక్క తెచ్చి నీ వలలోనిదంతా బయటికి తీసి ఆయనే చేతులతో పారవేయక మునిపే నువ్వే పారవేస్తేనో ఒకసారి వల్లాక్కున్నావు నిండక ముందే, మళ్ళీ టైం ఉంది కాబట్టి ఏం చేస్తావు? మాట చొప్పున మళ్ళీ విసురుతావు. మళ్ళీ విసిరితేనో చెడ్డవన్నీ ఒకసారి తీసేసుకుంటే అన్ని మంచిదే.
సరే, ప్రియమైన వార్తారా, జాగ్రత్త. ఇది ఒక విధంగా గుండె కోత, కడుపు కోత. సంఘ విషయమైన సంపూర్ణత కొరకు అంగీకరించండి. బాధపడొద్దు. బాధపడ్డారా? చాలా నష్టం. బాధపడలేరంటే ఇది చాలా నష్టం అన్నమాట. ఎంత నష్టమో చెప్పలేను. సరే, సమయం చాలా దాటిపోయింది. ఈ ఒక్క మాట, సజీవ యాగ తీగెలుగా శిలువ వృక్షము నల్లుకొనుటకు పరవాసమునిచ్చుచు ఉన్న శరీరం. ఇంక ఈ పరవాసం వచ్చిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు? ఈ తీగెలు. ఈ తీగలికి ఎవరున్నాయి? ఏమున్నది ఈ తీగలకి? శిలువ వృక్షం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఈ తీగలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పెండ్లి కుమారుడు పారవేసిన తీగల? ఇవన్నీ లేకపోతే లోకం చేత పారవేయబడిన తీగల? చాలా తేడా ఉంది. పెండ్లి కుమారుడు పారవేస్తున్నాడు ఫలించని ప్రతి తీగని. లోకం కూడా పారవేస్తుంది ఫలించే ప్రతి తీగని. ఏ తీగలివి? పెండ్లి కుమారుడు పారవేసే తీగల? లోకం చేత పారవేయబడే తీగల? లోకం చేత పారవేయబడే తీగలైతే ఏం చేస్తారు మీరు? ఈ సజీవ యాగ శిలువ వృక్షమును అల్లుకుంటారు. అంతే. ఎట్లాగో లోకం పారేయటానికి ఒప్పుకోమే. లోకంలో ఏం కావాలా? అమ్మా, మంచితనాలు కావాలా, అండదండలు కావాలా, గౌరవ మర్యాదలు కావాలా, లోకంలో ఏమి పేరు ప్రఖ్యాతులు కావాలా, లోకంలో లోటు లేకుండా పనిపాట్లు ఉండాలా. ఏమిటివన్నీ? లోకం చేత పారవేయబడకుండా ఉండే స్థితి. లోకం పారవేయకుండా ఏం చేయలేరు? శిలువ వృక్షాన్ని అల్లుకోలేరు. శిలువ వృక్షాన్ని. కాబట్టి ఈ సజీవ యాగ తీగలుగా శిలువ వృక్షమును అల్లుకొనుటకు పరవాసమునిచ్చుచు ఉన్న శరీరం, సజీవ యాగ ఫలములతో నిండి ఉండుటకు పరవశము చేసుకొనుచున్న రక్తం. 6-7 మీరు ప్రార్థన చేసి కనుక్కోండి. తర్వాత క్షమించండి, కనుక్కోండి. తర్వాత మీరు అడిగి తెలుసుకోండి. ఏమిటి రెండవది? సజీవ యాగ ఫలములతో నిండి ఉండుటకు పరవశము చేసుకొనుచున్న అంతే రక్తం. పరిశుద్ధాత్మ తండ్రి ఈ కొద్ది మాటలను, ఈ మానవ నైజములోని, మానవ స్వరములోని లోపములను సరిచేసి ఈ కొద్ది మాటలలోని తన మహిమ ప్రత్యక్షతలను మన అంతరంగములో ముద్రించి మన బహిరంగ జీవితములకు కావలసిన పరవాసమును, మన అంతరంగ జీవితములకు కావలసిన పరవశమును అనుగ్రహించి మహిమకు చేర్చుకొనును గాక. పెళ్లి కుమారుడా, మీకు స్తోత్రములయ్యా. బలహీనుడనైనా మేమును అయ్యా ఈ సమయమున మీ బలమైన సశరీర రక్తముల ఎదుటకు ఈ సజీవ యాగ వేదికలో, ఈ సజీవ యాగ సంస్కార విందు భోజనములో, ఈ సజీవ యాగ సుభోజన విందుశాలలో నీవు సిద్ధపరిచినటువంటి ఈ పరవాసముని చుచ్చు ఉన్న ఈ శరీరము, పరవశము చేసుకొనుచున్న ఈ రక్తమును బట్టి నీకు వందనములు. ఈ మాటలు మూడులంతలుగా ముద్రించుము. ఈ అనుభవములలో నా అంతరంగమును తేలియాడ చేయుము. నైనా నా లెక్క చూడబడక మునిపే, నా హృదయం అనే వాళ్ళ నిండక మునిపే పెళ్లి కుమారుడా, నీ హృదయ ఈ సజీవ యాగములోనికి వచ్చి కాలిపోవలసిన వాటిని కాల్చివేసుకొని అయ్యా సంపూర్ణము చేసుకొనవలసిన వాటిని మంచి వాటితో నింపుకొని ఇవాళ నీకు అందించగలిగిన భాగ్యమును దయచేయము. ప్రాణప్రియుడైన క్రీస్తునామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము పరమ తండ్రి. ఆమేన్.